మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? యాకోబు. యాకోబుకి ఎంతమంది భార్యలు? నలుగురు. లేయాకు పుట్టిన కుమార్తెలు ఎవరెవరు? ఎంతమంది? నలుగురు. ఎవరు? రాహేలుకు కుమారులు పుట్టారు కదా. ఇప్పుడు మనం 30 అధ్యాయం చదువుకున్నాం. రాహేలు తాను యాకోబు పిల్లలను కనును పోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబును నాకు గర్భఫలము నిమ్ము. అంటే రాహేలు కుమారులు లేరు కదా, సంతానం లేకపోవడం వల్ల వెళ్ళి యాకోబు దగ్గరికి ఏమని అడుగుతాడంటే, యాకోబు నాకైతే కుమారులు నాకు సంతానం లేరు, నాకు సంతానం కలుగు చేయాను కదంటే యాకోబు ఏమంటాడంటే, నేనేం చేస్తాను, నా చేతిలో ఏం లేదు, అది దేవుని చేతిలో ఉంది అని ఎవరు చెప్తాడు? రాహేలు చెప్తాడు. అది ఫస్ట్ కోపపడతాడు. నా చేతిలో ఏముంది, నా చేతిలో అయితే ఏం లేదు, దేవుని చేతిలో ఉండదని కోపంతో చెప్తాడు. చెప్తే అప్పుడు రాహేలు ఏం చేస్తుంది? అప్పుడు రాహేలు ఏమంటుందంటే, అయితే నా వల్ల అయితే కాదు కదా, నా దాసి అయినా రాహేల్ దాసి ఎవరు? బిల్హా. రాహేల్ దాసి ఉంటుంది కదా, నా దాసి అయిన బిల్హాని తీసుకొని వెళ్ళి సంతానం కలుగజేయని తన కుమారుని కంటే ఆ కుమారులతో సంతోషిస్తాను అని అంటాడు. తీసుకొని వెళ్తుంది అందుకు ఆమె దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనును, అలాగూ ఆమె వలన నాకు పిల్లలు కలుగుదరని చెప్పాను. ఆమెకు పిల్లలు పుడితే ఇంక నాకు పుట్టినట్లే అని నువ్వు వెళ్ళి బిల్హాని తీసుకొని వెళ్ళు అని అంటాడు. ఎవరు అంటాడు? రాహేల్ అంటుంది. అప్పుడు రాహేల్ తన దాసి అయిన బిల్హా అతని భార్య ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి కుమారుని కనెను. అప్పుడు బిల్హా గర్భవతి అవుతుంది. గర్భవతి అయ్యి ఒక కుమారుని పుడుతుంది. ఆ కుమారుని పేరు ఏం పేరు అంటే దాను. బిల్హా కుమారుని పేరు ఏం పేరు? దాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి మళ్ళీ గర్భవతి అవుతుంది. మళ్ళీ గర్భవతి అయ్యి నఫ్తాలి అనే కుమారుడు పుడతాడు. ఇప్పుడు బిల్హాకి ఎంతమంది కుమారులు? ఎవరెవరు? దాను, నఫ్తాలి. తర్వాత దాన్ని చూసి లేయా ఏం చేస్తుంది అంటే, నీ దాసి అయితే ఇచ్చి కుమారులు పుట్టించుకుంటావు కదా, నేను నా దాసిని ఇస్తానని. లేయా దాసి ఎవరు? జిల్పాని ఆమెకి యాకోబు నీవు నా జిల్పాని వెంట పెట్టుకొని వెళ్ళి కుమారులు నాకు సంతానం కలుగు చేయ అంటాడు. అయినా లేయాకి ఇంతకుముందే పిల్లలు ఉంటారు, కానీ ఈ ఎవరు రాహేలు దాసి ఇచ్చింటారు కదా, నా దాసి కూడా తీసుకొని వెళ్ళి సంతానం కలుగు చేయని లేయాకి చెప్తాడు. లేయా ఏం చేస్తాడంటే తన దాసి జిల్పాకు యాకోబును కుమారుని కనెను. ఇప్పుడు జిల్పాకు కూడా కుమారుని కంటాడు. లేయా ఇది అదృష్టమే కదా అనుకొని గాదు అని పేరు పెడుతుంది. జిల్పా యాకోబుతో పంపించిన తర్వాత లేయా జిల్పాను యాకోబుతో పంపిస్తాడు. పంపించాక జిల్పాకి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుని పేరే గాదు. మళ్ళీ దాసి ఎవరు? జిల్పాకి మళ్ళీ కుమారుడు పుడతాడు, ఒక కుమారుడు. లేయా నేను భాగ్యవంతురాలని స్త్రీ అని అతనికి ఏమని పేరు పెడతాడు? ఆషేరు అని పేరు పెడతాడు. అంటే నేను భాగ్యవంతురాలని స్త్రీనే కాబట్టి నాకు కుమారుని కలగజేస్తాడని ఆమెకి ఆషేరు అని పేరు పెడతాడు. గోధుమల కోతకాలము రూబేను వెళ్ళి పొలంలో దాత వృక్షము పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చిచ్చిన. లేయా ఫస్ట్ కుమారుడు ఎవరు? రూబేను. పెద్ద కుమారుడు ఏం చేస్తాడంటే, అప్పుడు గోధుమలు కోతకాలం అనమాట. కోతకాలం అయితే వెళ్తాడు, పొలానికి వెళ్ళి ఏం చేస్తారంటే, అది ఫలవృక్షం ఉంటుంది. అది ఏం ఫలవృక్షం అంటే పుత్రదాత ఫలవృక్షం. అది తింటే పిల్లలు అవుతారని వాళ్ళ ఆచారం. అది తీసుకొని వచ్చి తన తల్లికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? రూబేను లేయాకి ఇస్తాడు. లేయాకి ఇస్తే అది ఎవరు చూస్తారు? రాహేల్ చూస్తుంది. రాహేల్ చూసి ఏమంటుందంటే, లేయా నాకు ఆ పుత్రదాత ఫలము పండ్లను ఇవ్వు అని దయచేయము అంటది. అంటే ఇవ్వు అంటే లేయా ఏమంటదంటే,
నీకు నా భర్తని ఇచ్చింది చాలదా, ఇంకా ఈ ఫలం కూడా నా కుమారు తెచ్చిన ఫలం కూడా నీకు కావాలి అని అంటది. అంటే అయితే తర్వాత సాయంకాలం తర్వాత ఏమంటుందంటే, నీవు ఈ ఫలవృక్షం ఇస్తే నేను యాకోబుని నీకు ఒకరోజు నీకు ఒకరోజు ఇస్తా, ఒకరోజు నీతో గడిపిస్తాను అని చెప్తాడు. అంటే ఒకరోజు రాత్రంతా నీతో చైనిస్తానని చెప్తాడు. చెప్తే యాకోబు ఏం చేస్తుంది, ఇంకా దానికి లేయ ఒప్పుకుంటుంది. సరే అయితే ఈరోజు మొత్తము యాకోబు నాతోనే ఉండేది అని అంటది. యాకోబుని సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయ అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యుద్ధకు రావేలను, నా కుమారుని పుత్రదాక్ష వృక్షము నిన్ను కొంటిని, అంటే ఆ పండుతో నిన్ను కొంటిని, ఈరోజు మొత్తము నువ్వు నాతోనే అని చెప్తుంది. అంటే సర్లే అని యాకోబు కూడా ఆ రోజు రాత్రి మొత్తము యాకోబుతో లేయాతో ఉంటుంది. లేయాతో ఉంటుంది కదా. తర్వాతకి 5వ కుమారుని కంటుంది. ఆ రోజు రాత్రి అంతా యాకోబుతో ఉంటుంది కదా లేయ మళ్ళీ గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరే ఇశ్శాకారు. ఆ కుమారుడు ఎన్నో కుమారుడు లేయకి? 5వ కుమారుడు. మళ్ళీ గర్భవతి అవుతుంది. మళ్ళీ లేయ మళ్ళీ ఒక గర్భవతి అవుతుంది. అప్పుడు 6వ కుమారుడు పడతాడు. ఆ 6వ కుమారుని పేరు జెబూలేను. 6వ కుమారుని పేరు ఏం పేరు అంటే జెబూలేను. మళ్ళీ తర్వాత గర్భవతి అయి ఒక కుమార్తె పుడుతుంది. ఆ కుమార్తె పేరే దీనా. అప్పుడు మొత్తం లేయకి ఎంతమంది కుమారులు, ఎంతమంది బిడ్డలు? 6 మంది కుమారులు, ఒక కూతురు. అప్పుడు గర్భవతి అయిన కుమారుని ఆ నింద తర్వాతకి ఇంక అందరు అయిపోయిన తర్వాత అప్పుడు దేవునికి రాహేలు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చిన తర్వాత రాహేల్కి దేవుడు గర్భవతిని తెరవబడుతుంది. తెరవబడిన తర్వాత రాహేల్కి ఒక కుమారుడు పుడతాడు. రాహేల్కి అందరు అయిపోయిన తర్వాత యాకోబుకి 4 మంది భార్యలు కదా. 4 మంది భార్యల తర్వాత యాకోబుకి రాహేల్కి అప్పుడు పుడుతుంది. ఏసేపు పుడతాడు. రాహేలు కుమారుని పేరు ఏం పేరు? రాహేలు ఏసేపు కనిన తర్వాత యాకోబు వెళ్ళి లాబాన్ దగ్గరికి వెళ్ళి లాబాన్ దగ్గర వెళ్ళి, నా చోటుకి నేను వెళ్తాను, నా భార్య పిల్లలను నాకు అప్పగించమా అంటాడు. అంటే నువ్వు అన్నీ అంతా నాకు అప్పగిస్తే నేను వెళ్ళి నా దేశానికి వెళ్ళిపోతానా అంటే లాభాన్ని ఏమంటాడంటే, ఎందుకు వెళ్ళలేవు, వారి కోసము నీకు కొలువ చేసి తినా అని అంటాడు. అంటే నేను నీకు కొలువ చేసినది ఏమి నీవెరుగుదవా అని చెప్పా. అంటే నీకేమన్నా తక్కువ చేసినానా, అన్నీ పెట్టినా కదా, ఎందుకు వెళ్తావు అంటే మళ్ళీ లాభాన్ని ఏమంటే, నీ కటాక్షము నా మీద ఎడల నా మాట వినును, అంటే నా మీద కనికరపడి నా దగ్గర ఉండిపో అని అంటే ఆయన కూడా యాకోబు ఉండడు అనమాట. నీ వల్ల నేను ఇంత ఆశీర్వదించబడ్డాను కాబట్టి నీవు నా దగ్గరే ఉండు అంటే ఆయన కూడా యాకోబు ఉండడు, వెళ్ళిపోతాడు. నేను రాకముందు నీకు ఉన్నింది కొంచెమే కదా, నేను వచ్చాక నీకు ఎంత అభివృద్ధి జరిగింది, ఇంత ఆస్తి నీకు అంత ఇచ్చి వెళ్తున్నాను, అయినా కూడా నువ్వు ఎందుకు పంపించవా అంటే వెళ్తాడు. అయినా కూడా లాబాను యాకోబును పంపించడు అనమాట. పంపించకపోతే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, నేను ఇక్కడ ఉండాలంటే యాకోబుకు 3 మందలు ఉన్నాయంట కదా. 3 మందలు ఉంటాయి కదా. ఆ 3 మందల్లో మచ్చలు ఉండేటివి, మచ్చలు లేనేటివి, నల్లవి, మేకపోతులు ఇవన్నిటినీ వేరుపరచు. అప్పుడు బలమైనటివి నీకు బలహీనమైనటివి నేను తీసుకుంటాను అంటాడు లాబాను. సర్లే అని బలమైనటివి ఎవరికి? యాకోబు తీసుకుంటాడు. బలహీనమైనటివి లాబానికి ఇస్తాడు. ఇచ్చాక తర్వాత ఇంకా వాళ్ళందరూ 3 రోజులు ప్రయాణం చేస్తారు. 3 రోజులు యాకోబు 3 రోజులు ప్రయాణం చేసి వాటిని మేపుకొని వచ్చి
ఇంకా వెళ్ళి బాగా వేపుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అవి 3 మందలు ఉండేటివి చాలా ఎక్కువయ్యి విస్తారంగా మందలు దాసులు ఒంటెలు గాడిదలను అంటే ఇంకా అన్నీ విస్తారంగా పెరిగిపోతాయి అన్నమాట. ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారముగా మందలు దాసులు ఒంటెలు గాడులు గలవాడైను. అంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి పొంది ఇంకా ఎవరు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా యాకోబు. అంతే, అర్థమైందే? సరే.